శివాయ గురువే నమః. శ్రీమాత్రే నమః. మనకి ఈ వైశాఖ మాసంలో ఎన్నో పర్వదినాలని జరుపుకుంటూ వస్తున్నాం. ముఖ్యంగా విష్ణుమూర్తికి సంబంధించినటువంటి మాసంగా మాధవ మాసంగా తెలుపుకుంటూ చాలా పర్వడి రోజులను మనం జరుపుకుంటున్నాం. దీనిలో భాగంగా మనకి వైశాఖ శుద్ధ దశమి రేపు అంటే 14వ తేదీ ఆదివారం రోజు వచ్చింది. ఆ రోజు హనుమత్ జయంతిని జరుపుకుంటాం. సహజంగా అందరికీ తెలిసిన విషయమే. అంటే జాతకాలు, మంచి చెడులు ఇవన్నీ తెలిసినా తెలియకపోయినా సహజంగా బిడ్డ పుట్టగానే 21 రోజులకు లేదంటే 3వ నెల రాగానే ప్రతి ఒక్కరూ కూడా మన హిందూ సంప్రదాయంలో ఆంజనేయ స్వామి ప్రతిమను పిల్లలకి మెడలో ధరింపజేస్తారు. ఎందుకంటే వారికి ఎటువంటి గండాలు లేకుండా, ఎటువంటి దోషాలు తగలకుండా, దృష్టి దోషాలు లేకుండా స్వామి చల్లగా చూస్తాడని. అందువలన అటువంటి ఆంజనేయ స్వామి జన్మదినాన్ని పురస్కరించుకుని మనం ఆ రోజు ఎలా చేసుకోవాలి, పూజ చేసుకోవాలి, ఎలా చేసుకుంటే స్వామి అనుగ్రహం, అంటే చేసుకుంటేనే అనుగ్రహం కలుగుతుందని కాదు, భగవంతుడు మనకి చక్కటి వాక్కుని, చక్కటి చూపుని, చేతులను, అవయవాలన్నింటినీ చక్కగా ప్రసాదించాడు కనుక మనం మనకిచ్చినటువంటి భగవంతుడు ఇచ్చిన మన ఈ అవయవాలతో స్వామిని పూజించడం ఏ దేవుణ్ణైనా మనం నేర్చుకోవాలి. అలా చేసినట్లయితే మనకి జన్మాంతరంగా అంటే పూర్వజన్మ నుంచి తర్వాత వంశపారంపర్యంగా కొన్ని దోషాలు వచ్చి వాటి ప్రభావం వలన ఆర్థికమైన సమస్యలు లేకపోతే ఆరోగ్యకర సంబంధమైన సమస్యలు, మానసిక ఒత్తిడిలో ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కనుక వాటన్నిటినీ కూడా మనం అధిగమించి ముందుకు వెళ్ళగలుగుతాం. ఆంజనేయ స్వామినే మనం హనుమ అని రకరకాల పేర్లతో పిలుస్తాం. ఈ ఆంజనేయ స్వామి మనకి చైత్ర శుద్ధ పౌర్ణమి రోజు జన్మించినట్లుగా అక్కడి నుండి 41 రోజులు అంటే వైశాఖ శుద్ధ దశమి వరకు కూడా మన గోత్రనామాలతో ఆంజనేయ స్వామి ఆలయాలు, విష్ణాలయాల్లో స్వామికి అర్చనలు చేయడం, కొంతమంది హనుమాన్ చాలీసా రోజుకి 11 సార్లు అని అలా అంటే ఎవరి శక్తికి తగినట్లుగా వారు 41 రోజులు పారాయణ చేయడం, 41 రోజులు కూడా ఆంజనేయ స్వామి దీక్ష తీసుకొని నియమాలను పాటిస్తూ స్వామిని శరణాగతిగా ప్రార్థించటం, పూజలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ వైశాఖ శుద్ధ దశమి రోజు స్వామిని ఏ రకంగా పూజించుకోవాలి ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. మనం చైత్ర శుద్ధ పౌర్ణమి నుండి వైశాఖ శుద్ధ అంటే వైశాఖ బహుళ దశమి వరకు 41 రోజులు స్వామిని పూజించుకొని వైశాఖ బహుళ దశమి రోజు హనుమత్ జయంతి ప్రతి ఆలయాల్లో, ప్రతి హనుమ ఆలయాల్లో సహజంగా జరుపుకుంటూ ఉంటారు. ఎవరు శక్తికి తగినట్లుగా వారు జరుపుకుంటారు. ఆ రోజు తప్పకుండా మనం వెళ్ళి స్వామిని దర్శించుకోవాలి, అర్చన చేయించుకోవాలి. ఒకవేళ వెళ్ళడానికి అవకాశం లేకపోయినా ఇంట్లో అయినా మనం హనుమని పూజించుకోవాలి. ఈ కలియుగంలో పిలవగానే అంటే మనకి తెలిసినా తెలియకపోయినా పిలవగానే వెంటనే మనల్ని వచ్చి కాపాడేటటువంటి దైవాలు ఇద్దరే. ముఖ్యంగా మొదటిది గణపతి, 2 హనుమ. అంతేకాకుండా పిల్లలు బాగా ఇష్టపడేటటువంటి రూపాలు కూడా ఈ 2 రూపాలు. అందువలన ఆంజనేయ స్వామిని మనం ఈ వైశాఖ బహుళ దశమి రోజు మనకి కనుక ఎలా పూజించుకోవాలనే దాని గురించి తెలుసుకుందాం. మనం శుచి అయి ఇల్లు శుభ్రం చేసుకుని, పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని మొదటగా మనం ఆవునేతితో దీపం వెలిగించాలి. దీపం వెలిగించి తర్వాత దీపంకి గంధం రాసి బొట్టు పెట్టి ఓం ఐం దీపలక్ష్మి నమః అని పూలు పెట్టి పూజించి దీపంకి నమస్కరించి తర్వాత లఘువుగా విఘ్నేశ్వర పూజ చేసుకోవాలి. అంటే వినాయకుడి యొక్క ఫోటో లేదా ప్రతిమ ఏదైనా సరే కొంచెం నీళ్లు చల్లి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి తర్వాత కడ్డీలు వెలిగించి కొంచెం బెల్లం నైవేద్యం పెట్టి హారతి ఇవ్వాలి. ఇచ్చి నేను జరిపే ఈ పూజ నిర్విఘ్నంగా చూడమని ప్రార్థించి వినాయకుడికి నమస్కరించుకోవాలి. తర్వాత ఆంజనేయ స్వామి ముఖ్యంగా ఇక్కడ ఒకటి మనం తెలుసుకోవాలి. ఆంజనేయ స్వామి సహజంగా ఒక్కడే ఉన్న ఫోటో ఉంటుంది, పంచముఖాలు ఉన్న ఫోటో ఉంటుంది. అంటే ఆంజనేయ స్వామి 5 ముఖాలు కలిగి ఉంటాడు. ఈ 5 ముఖాలు ఉన్నటువంటి పంచముఖ ఆంజనేయ స్వామికి చాలా చాలా ప్రాధాన్యత ఉంది. అంటే తూర్పుగా ఉండేటటువంటి ఆంజనేయ స్వామి మనకి సకల పాపాలని
పోగొడతాడు. అంటే తూర్పు ముఖం ఆ 5 ముఖాలలో దక్షిణ ముఖంగా ఉండేటటువంటి స్వామి ఉగ్ర నారసింహ అవతారంగా ఉండి మనకి శత్రు బాధలను విష ప్రయోగాలని పోగొడతాడు. ఉత్తరముఖంగా ఉండేటటువంటి ఆంజనేయ స్వామి మనకి గ్రహాల నుండి వచ్చేటటువంటి చెడు బాధలన్నింటినీ పోగొట్టి సంపదను కలుగజేస్తాడు. అదేవిధంగా ఊర్ధ్వముఖంగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి హయగ్రీవ అవతారంగా ఉండి మనకి జ్ఞానాన్ని, సంపదను, జ్ఞాన సంపదని అభివృద్ధి చేస్తాడు. అంటే ఈ పంచముఖ ఆంజనేయ స్వామిని మనం పూజించినట్లయితే మనకి దరిద్ర బాధలు పోతాయి, సకల పాపాలు నివారణ అవుతాయి, శత్రు బాధలు నివారణ అవుతాయి, జ్ఞానం అభివృద్ధి చెందుతుంది. కనుక అంటే మామూలుగా ఉన్న ఆంజనేయ స్వామినైనా పూజించవచ్చు. పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క విశిష్టత ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా స్వామిని ఫోటోకి కొంచెం నీళ్లు చల్లి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి తర్వాత ఎర్రని పుష్పాలను పెట్టాలి, లేదంటే ఎర్రని పూలమాలను వేసి తర్వాత ఓం అంటే వచ్చిన వారు ఆంజనేయ స్వామి అష్టోత్తర నామాలతో పూజించవచ్చు. ఆంజనేయ స్వామికి ఎరుపు రంగు చాలా ఇష్టం. అందువలన ఎర్రటి అక్షింతలు లేదంటే సింధూరం లేకపోతే ఎర్రటి పూలు వీటితో దేనితో అయినా పర్వాలేదు స్వామిని వస్తే అష్టోత్తర నామాలతో లేకపోతే ఓం ఆంజనేయాయ నమః అంటూ 108 సార్లు పూజించాలి. పూజించి తర్వాత ముఖ్యంగా స్వామికి నైవేద్యంలో అరటి పండ్లు, మామిడి పండ్లు, అప్పాలు ఇవి చాలా ఇష్టమైనటువంటి ప్రసాదాలు. అన్నీ అయినా చేయవచ్చు, లేదంటే మన శక్తి కొద్దీ ఒక ప్రసాదం తయారు చేసి స్వామికి నైవేద్యం పెట్టి తర్వాత తాంబూలం పెట్టి హారతి ఇవ్వాలి. ఇచ్చి మన ఇంటి అంటే గోత్రము, మన అందరి పేర్లు చెప్పి మా కుటుంబాన్ని అంతా చల్లగా చూడమని, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించమని మనం వేడుకోవాలి. ఈ విధంగా పూజించుకోవాలి. అంతేకాకుండా ఇక్కడ ఆంజనేయ స్వామిని పూజించేటప్పుడు ముందుగా తప్పకుండా పూజించేటప్పుడు ముందుగా అయినా తర్వాత అయినా రాముల వారిని కూడా, సీతారాములని కూడా పూజించాలి. అంటే సీతారాముల స్వామి ఫోటోకి గంధం రాసి బొట్టు పెట్టి ఒక పువ్వు పెట్టి తర్వాత ఓం సీతారామాయ నమః లేకపోతే శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ పూజించి నైవేద్యం ఏదైనా పర్వాలేదు నైవేద్యం పెట్టి హారతి ఇవ్వాలి. ఎందుకంటే ఆంజనేయ స్వామి పుట్టినరోజు కదా, రాముల వారిని ఎందుకు పూజించాలి అనే ప్రశ్న రావచ్చు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం అని చెప్తారు. అంటే ఎక్కడైతే రామనామ సంకీర్తన జరుగుతుందో అక్కడికి ఆంజనేయ స్వామి వెళ్ళిపోతాడట. వెళ్ళిపోయి నాట్యం చేస్తూ ఆ రామనామ సంకీర్తనని ఆస్వాదిస్తాడట. రాక్షసాంతకుడైన రాక్షసులను సంహరించినటువంటి ఆంజనేయ స్వామి ఈ విధంగా ఆనందిస్తాడు అని చెప్తారు. అందువలన తప్పకుండా మనం రాముల వారిని కూడా పూజించాలి. ఈ విధంగా పూజించుకోవాలి. పూజించుకొని తర్వాత మనం ఒక శ్లోకాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా పఠించుకుంటే మనకి ఆంజనేయ స్వామి అనుగ్రహం బాగా కలుగుతుంది. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయ కరోభవ. అంటే ఈ శ్లోకాన్ని సీతాదేవి చెప్పినట్లుగా చెప్తారు. అంటే మనకి ఆమె నా యొక్క బాధ నుంచి నన్ను విముక్తుని చేయమని ఆంజనేయ స్వామిని కోరినట్లుగా సీతాదేవి, అంతేకాకుండా నన్నే కాకుండా దరిద్ర బాధలు అనుభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని నువ్వు కాపాడమని చెప్పినట్లుగా చెప్తారు. అంటే అమ్మ కానీ అయ్య కానీ అంటే రాముల వారు కానీ సీతాదేవి కానీ ఆజ్ఞ ఇస్తే హనుమ చెయ్యనిదేమీ లేదు, శిరోధార్యం. దీనికి ఒక ఉదాహరణ కూడా చెప్తారు. ఏంటంటే అమ్మవారు పాపట్లో సింధూరం ధరించిందట. ఏంటమ్మా సింధూరం నువ్వు పాపట్లో పెట్టుకున్నావు అంటే రాముల వారు నాతో ఉన్నారని చెప్పడానికి గుర్తుగా నేను ఈ పాపిటలో సింధూరాన్ని ధరించాను అంటే పాపిట్లో పెట్టుకుంటేనే అమ్మవారి దగ్గర ఉంటే నేను ఇంకా నాతోనే ఉండాలంటే నేనేం చేయాలి అని ఆలోచించి ఒళ్ళంతా స్వామి సింధూరం పూసుకున్నాడని చెప్తారు. అందుకే సింధూర ప్రియుడు అని కూడా చెప్తారు. అందువల్లనే ఆంజనేయ స్వామికి ముఖ్యంగా సింధూరంతో కూడా పూజ చేస్తూ ఉంటారు. అంటే మనకి ఇక్కడ ముఖ్యంగా ఎంత గొప్ప పదార్థాలు పెట్టామో అని కాదు, ఎంత
బాగా భక్తి భావంతో శరణాగతితో వేడుకుంటే స్వామి ఎప్పుడు కూడా మనని వెన్నంటి కాపాడి రక్షిస్తాడు. ముఖ్యంగా ఆంజనేయ స్వామిని మనం మనస్ఫూర్తిగా వేడుకున్నట్లయితే మానసిక సంబంధమైన సమస్యలు కానీ, దీర్ఘకాలికంగా ఉండే అనారోగ్యాలు కానీ, లేదంటే కొంతమంది కుటుంబంలో కొన్ని అంటే భార్యాభర్తల మధ్య సమస్యలు, లేకపోతే పిల్లల వలన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఈ రోజున మనం పూజించుకున్నట్లయితే మనకి ఆ బాధలన్నీ కూడా దూరం అయిపోతాయి. అంటే మనకి బాధ అనేది ప్రతిదీ కూడా పూర్వజన్మ కర్మ నుండే వస్తుంది. దాన్ని తొలగించుకోవాలంటే ఈ ముఖ్యమైనటువంటి రోజులలో చేస్తే, మనం ఒక్కసారి చేస్తే 100 సార్లు చేసినటువంటి ఫలితం కలుగుతుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా హనుమత్ జయంతి రోజు ఆంజనేయ స్వామిని వేడుకొని ఆంజనేయ స్వామి యొక్క కృపా కటాక్షాలకు పాత్రులమవుదాం. అంతేకాకుండా అందరికీ కూడా హనుమత్ జయంతి శుభాకాంక్షలు. ఆ స్వామి అందరి కుటుంబాలను చల్లగా చూడాలని, అందరికీ సంపూర్ణ ఆయురారోగ్యాలని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.